హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. తమిళ్ సీనియర్ స్టార్ హీరో అయిన కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా భారతీయుడు 2. బ్లాక్ బస్టర్ సినిమా అయిన భారతీయుడు చిత్రానికి 28 ఏళ్ల తర్వాత సీక్వెల్గా ఈ మూవీ వస్తుంది. అవినీతి పరులపై అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్ మరోసారి భారతీయుడిలో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ నుండి ఇప్పుడే ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ ట్రైలర్ రివ్యూ విషయానికి వస్తే ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది. దేశంలోని సమస్యల ఆధారంగానే ఈ చిత్రం వస్తుంది. దుర్మార్గుల అంతు చూసే సేనాపతిగా కమల్ హాసన్ అదరగొట్టారు. వివిధ గెటప్పుల్లో కనిపించారు. ఊరారా ఇది చదువుకు తగ్గ జాబ్ లేదు, జాబ్కు తగ్గ జీతం లేదు, కట్టిన పన్నుకు తగ్గట్టు సదుపాయాలు దొరకడం లేదు, దొంగిలించేవాడు దొంగిలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు అనే వాయిస్ ఓవర్తో దేశంలోని సమస్యలను చూపిస్తూ భారతీయుడు ట్రైలర్ మొదలైంది. నోటికొచ్చినట్లు మాట్లాడతాం కానీ పరిస్థితి మార్చేందుకు కొంచెం కూడా ప్రయత్నించడం లేదని సిద్ధార్థ్ డైలాగ్ ఉంది. మార్పులను తీసుకొచ్చేందుకు ఉద్యమాలు చేస్తున్నట్టుగా ఉంది. అన్యాయాలు చేసే అందరినీ వేటాడే హంటింగ్ డాగ్ రావాలని సిద్ధార్థ్ కోరుకుంటాడు. అప్పుడు సేనాపతిగా కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చాడు. అవినీతి పరులను అన్యాయాలను చేసే వారిని సేనాపతి వెంటాడే యాక్షన్ సీన్లు కూడా చాలా బాగున్నాయి. ఎస్జే సూర్య ఒంటినిండా బంగారంతో కనిపించారు. ఇది రెండో స్వాతంత్ర పోరాటం, గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను అని ఉద్యమకారులతో కమల్ అంటారు. 2 నిమిషాల 37 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఈ చిత్రంపై అంచనాలను పెంచేసిందనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో చాలా విభిన్న గెటప్ల్లో కమల్ హాసన్ కనిపించనున్నారని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. లోకనాయకుడు కమల్ విశ్వరూపాన్ని మరోసారి ఈ మూవీలో చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్లో కమల్ లుక్స్తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఈ వయసులో కూడా షర్ట్లెస్ యాక్షన్ సీన్స్ చేశారు అంటే చాలా డేర్ చేశారనే చెప్పవచ్చు. ఇక మొత్తంగా ట్రైలర్ అయితే చాలా బాగుంది. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుందో.